ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు బీసీ నాయకులు. బీసీ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. సత్తుపల్లి నిరసనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్, అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఇప్పటికే బంద్ ప్రభావంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. విద్య, వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ స్వచ్ఛందంగా బంద్కు సంఘీభావం తెలిపాయి. బంద్పై ఖమ్మం నుంచి మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వర్తక, వాణిజ్య, వ్యాపార సముదాయాలన్నీ కూడా ఈ రోజు బంద్లో పాల్గొంటా ఉన్నాయి. ఈ రోజు ప్రధానంగా మీరు చేస్తున్న డిమాండ్ ఎటువంటిది? ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి 42% రిజర్వేషన్స్ లో ఇవాళ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నామని చెప్తున్నాయి. ఇలా బీజేపీ గవర్నమెంటే ఒక్క పార్టీ అడ్డుపడుతుంది. దాన్ని రాష్ట్రం లోపల మేము మద్దతు ఇస్తా ఉంటుంది. సెంట్రల్ లెవెల్లోనూ కనీసం ఎవరికి అపార్ట్మెంట్ లేదు. నిన్న సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు, ఆయన బండి సంజయ్ తొండి సంజయ్ తెలియదు. యాక్చువల్లీ ఇప్పుడు తొండి సంజయ్ అనాలి. ఎందుకంటే సెంట్రల్లో మేము మద్దతు ఇస్తాం, బీజేపీ బీసీలకు అండగా ఉందంటుంది. కాకపోతే నేను ఏమంటుంది, మేము ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ ఒప్పుకోమంటుంది. నేను ఇదే బీజేపీ గవర్నమెంట్ అడుగుతున్నా, మీరు కేంద్రంలో వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని 10 నుంచి 15 రోజుల్లో రాజ్యాంగ అమెండ్మెంట్ చేసింది మీరు కాదా? ఈడబ్ల్యూఎస్ చేసే తేలిగ్గా 42% ఎందుకు చేయట్లేదు మీరు? దీన్ని ఒక ముస్లింని ఒక కుంటి సాగు చూపిస్తున్నారు. ఇవాళ ముస్లిం 10% రిజర్వేషన్ కొత్తగా వచ్చింది కాదు. 1977లో జనతా పార్టీ ఇచ్చి రాజ్యాంగ అమెండ్మెంట్ జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. అది తెలుసుకోవాల్సింది కూడా బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకులు కూడా కోరడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఏ పార్టీలు, ఏ కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి? ఈ బీసీ రిజర్వేషన్ అమలుపై తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ ప్రతిపాదనని అన్ని పార్టీలు, ఒక్క బీజేపీ పార్టీ తప్ప కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు కూడా దీని మీద ఈరోజు భారీ ఎత్తునటువంటి ధర్నాని, బంద్ని పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సబ్బండ వర్గాలకు జరుగుతున్న అన్యాయం మీద రాహుల్ గాంధీ గారి ప్రతిపాదనతో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి 42% బీసీ జనగణన ప్రోగ్రాంలో ఈ ప్రాతిపదికను ఏ కాడికైనా ఆపాలని చెప్పేసి బీజేపీ నాయకులు కుట్ర చేస్తూ ఇక్కడ ఈ బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నారు. ఒకవైపు మోడీ బీసీ అని చెప్పేసి అంటున్నారు, బీసీ నాయకులకు వాళ్ళు పట్టం కట్టామని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు బీసీ ఉద్యమాన్ని అణిచివేసే విధంగా రిజర్వేషన్లు చెల్లవని చెప్పేసి అంటున్నారు. బీజేపీ విధానాలను ఏమనుకోవాలి? ఈరోజు కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో, బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్కి పంపించినప్పుడు, గవర్నర్ రాష్ట్రపతి పంపించినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దానికి ఆమోదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే దీంట్లో తెలుస్తా ఉంది, ఒక బీసీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మరి బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ రాకుండా అడ్డు తగులుతుంది ఎవరో, ఆ రిజర్వేషన్లు అమలు కాకుండా చేస్తుంది ఎవరో మరి ఇక్కడున్న రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. వారి ద్వంద్వ వైఖరి, ఇక్కడేమో బంద్లో పాల్గొంటారు, ఇక్కడ శాసనసభలో ఆమోదం తెలుపుతారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం నిమ్మక నీరెత్తినట్టు ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు. ఇప్పటికైనా ఈ బంద్తోటైనా కనువిప్పు కలగాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇక్కడున్న మంత్రులు బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ చొరవ తీసుకోవాలి. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒకసారి తన వ్యాఖ్యల్లో మోడీ బీసీ కన్వర్టెడ్ అని చెప్పేసి అన్నారు. అయితే ఈ ప్రాతిపదికన ఆయన బీసీ అని చెప్పేసి ఒకవైపు చెప్పుకుంటూనే ఇద్దరు ఇక్కడ బీసీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, పక్క రాష్ట్రంలో కూడా బీసీ నాయకులు ఉన్నారు, పార్టీకి సంబంధించి దానికి మద్దతు తెలిపే వాళ్ళందరూ కూడా. కానీ ఈరోజు బీసీ రిజర్వేషన్కి వచ్చేసరికి వాళ్ళు అనుమతి ఇవ్వటం లేదు, మేము దానికి ఆమోదం తెలపమని చెప్పేసి అంటున్నారు. ఈ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి? రానున్న కాలంలో మనం వాళ్లకు వ్యతిరేకంగా ఏ పోరాటం చేయదలుచుకున్నాం? బీసీ ప్రధానమంత్రి ఉన్నారా, బీసీ మంత్రులు ఉన్నారా అనేది ప్రధానమైన అంశం కాదు. ప్రధానమైన అంశం ఏమిటి అనంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ యొక్క ధోరణి, వాళ్ళ ఆలోచన విధానము ఏమిటి అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ఆలోచన విధానం ఏమిటి అనంటే బీసీలకు ఎంత అన్యాయం జరిగినా మన యొక్క మనువాద ధోరణి నుంచి వెనక్కి రాకూడదు అనేటటువంటి ఆలోచనే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాని దగ్గర అమలవుతా ఉంది. అందుకనే కావాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ బీజేపీ పార్టీ శాసనసభ్యులు కూడా ఉండి ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి తీర్మానాన్ని తొక్కిపెట్టి
మోకాలు అడ్డుపెట్టి దీన్ని అమలు కానియకుండా గవర్నర్లతోని రాష్ట్రపతితోని ఆటంకపరిచేటటువంటి ప్రయత్నం చేస్తూ రెండో వైపు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ మేము ఈరోజు జరుగుతున్నటువంటి బంద్కి మద్దతు ఇస్తాము అని చెప్పేసి చెప్పడమే సిగ్గుచేటైనటువంటి విషయం. ఇవాళ ఈ బంద్ బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ చర్యలకు వ్యతిరేకంగా, బీజేపీ 42% రిజర్వేషన్లు బీసీలకు రాకుండా అడ్డుపడుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ ఈ బంద్. అందుకని మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కావాలంటే 9th షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్ 42% చేస్తే 62% అవుతుంది. 69% అమలవుతా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి 9th షెడ్యూల్లో చేర్చడం వల్ల. ఎందుకు చేర్చరు మీరు? తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఊరికే ఎవరికో వచ్చినటువంటి ఆలోచనతో జరిగినటువంటి నిర్ణయం కాదు ఇది. ఒక కమిషన్ వేసి బీసీల యొక్క, ఎంబీసీల యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులన్నింటినీ అధ్యయనం చేసి దాని ఆధారంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది, శాసనసభ చర్చించి. అందుకని ఎప్పటికైనా సరే కేంద్ర బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ వెంటనే ఈ రిజర్వేషన్లని ఆమోదించాలి. ఈ బంద్ జరుగుతున్నటువంటి బంద్ ఇంతటితోని ఆగదు. రిజర్వేషన్లు సాధించేదాకా ఈ ఉద్యమం ముందుకు సాగుతుంది. మీరు ఇలాగే వ్యవహరిస్తే ఈ పరిణామాలు, జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి బీజేపీ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. వైపు అసెంబ్లీలో ఒక రకమైన తీర్మానం చేసినప్పటికీ పార్లమెంట్లో దానికి మోకాలడ్డేసి ఈరోజు బీసీలకు రాజ్యాధికారం రాకుండా బీజేపీ పార్టీ అడుగడుగున అడ్డుకుంటుందని చెప్పేసి రాజకీయ పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇది మొత్తంగా ఖమ్మంలో బంద్కు సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.